ఏంటి మామ పొద్దున్న గర్ల్స్ మొహాలు కనిపిస్తున్నాయి మనకి. హలో గాయస్, ఈరోజు మన ఫస్ట్ ఆర్డర్ పంచకట్టు దోశ నుంచి పడింది. ఆర్డర్ రెడీ ఉంది. టైం 8:25 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్గా ఆన్ చేశాను అనమాట. ఆర్డర్ అయితే రెడీ ఉంది, పికప్ చేసేసుకోండి. 8749 ఫస్ట్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఎంత వచ్చినాయి దీనికి? ఈ రిఫరల్ 60 రూపీస్ వచ్చినాయి. సెకండ్ ఆర్డర్ రామేశ్వరం కేఫ్ నుంచి పడ్డా మామ. వీడికి ఒక మెత్త బొంత తీసుకొని వస్తే మంచిగా పడుకొని ఆర్డర్ రెడీ అయినాక లేపమని చెప్పొచ్చు. అంత తొందరగా ఇస్తాడు మనోడు ఆర్డర్. సూపర్ ఫాస్ట్ డెలివరీ అంటాడు, చాలాసేపటి తర్వాత ఆర్డర్ ఇచ్చిండు. ఇంకా సూపర్ ఫాస్ట్ ఏడవుతుంది ఇది. క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది. ఫస్ట్ స్విగ్గీకి మనీ పే చేయాలి మనం 480, లేదంటే డ్యూటీ బంద్ అవుతుంది. డిపాజిట్ 480. ఈరోజు పొద్దున్న టిఫిన్ చేయలేదు. సో ఇక్కడ 12 అయిందాడు. ఇక్కడ అన్నపూర్ణ దగ్గర అన్నం పెడతారు 5 రూపీస్కి. సో ఇక్కడ తినేసిన. ఇక నెక్స్ట్ ఆర్డరు బైకింగ్లో పడ్డది. నెక్స్ట్ ఆర్డర్ బేకింగ్ గురించి పడ్డది మామ. ఇది 8వది 1753. టైం వచ్చేసి 12 అవుతుంది. ఓటీపీ ఏమో పికప్ అయిపోయింది. ఇది చందనాయక్ తాండాలు ఇవ్వాలి. 101 ఇదే ప్లీజ్. ఇప్పటిదాకా అమౌంట్ వచ్చేసి 343. అప్డేట్ అవ్వట్లేదు. 372 అయినాయి. ఎన్ని అవర్స్ లాగిన్లో ఉంటే 4 అవర్స్. బై. ప్లీజ్. రెస్టారెంట్ దగ్గరనే 15 నిమిషాలు వెయిట్ చేసి తీసుకొచ్చినాయి ఆర్డర్. మళ్ళీ ఇక్కడ కస్టమర్ దగ్గర వచ్చి కూడా 15 మినిట్స్ అవుతుంది, ఇంకా వస్తలేదు ఆమె. ఇది 13వ ఆర్డర్ మెఫిల్ పడ్డామా. ఇది ఏంది అసలు, ఇంతమంది ఇంత ఘోరంగా నిలబడ్డారు. నా ఆర్డర్ కూడా రెడీ లేదు. ఎంత టైం పడుతుందో ఏమో మరి. పిస్తా హౌస్ నుంచా మీనార్తి? అంతేనా? అంతే. $700 ఆర్డర్ ఎర్నింగ్సాను. ఇంకా 130 వస్తుంది. లాగిన్ వచ్చేసి 7 hours 41 minutes ఉన్నా. ఇంకా వెళ్ళిపోదాం. ఈ వానేందో ఈరోజు అసలు పడుతుంది, 5 నిమిషాలు పడుతుంది, బంద్ అవుతుంది, పడుతుంది, బంద్ అవుతుంది. చుక్కలు చూపిస్తుంది. ఓకే గైస్, ఇంకా బాయ్ బాయ్.